నగరంలోని వెంకటరమణ హాస్పిటల్ నందు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ చంద్రశేఖర్ జన్మదిన వేడుకలు భాగ్యనగర్లోని బొమ్మరిలు ఆశ్రమంలో ఘనంగా జరిగాయి. వేడుకల్లో ముందుగా డాక్టర్ చంద్రశేఖర్, సుబ్రహ్మణ్యేశ్వరి దంపతులు కేక్ కట్ చేసి చిన్నారులకు పంచిపెట్టారు. అనంతరం విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొమ్మరిల్లు నిర్వాహకులు కాసిం మరియు రాజ్యలక్ష్మితో పాటు చంద్రశేఖర్ సన్నిహితులు, బంధువులు పాల్గొన్నారు.
బొమ్మరీళ్ళలో నా బర్త్డే జరుపుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా హుసేన్ సారు, మేడము, తర్వాత ఈ పిల్లల మధ్యలో ఈ బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంటూ ఉంటాం. వాళ్ళకి ఏదైనా అవసరమైన నీడ్స్ ఏమైనా ఉంటే మా తరపు నుంచి చేయగలిగింది చేస్తూ ఉంటాము. అట్లనే ఈ సంవత్సరం కూడా చేస్తూ ఉన్నాం. ఇది మాకు ఇట్లా దీనికి ఈ ప్రోగ్రాంకి సహకరిస్తున్న హుసేన్ సార్కి, మేడంకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పిల్లలందరికీ కూడా బాగా చదువుకోవాలని, ఆయురారోగ్యాలతో బాగా చదువుకొని పైకి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనేటువంటి విషయాన్ని ఈరోజు వీళ్ళిద్దరూ అంటే డాక్టర్ చంద్రశేఖర్ గారు, సుబ్రహ్మణ్యశ్రీ గారు వీళ్ళిద్దరూ అది నిజము చెయ్యాలి అనేది ఇక్కడ ప్రూవ్ చేస్తూ ఉన్నారు. ముందుగా బొమ్మరిల్లు తరఫున మా చిన్నారులందరి తరఫున కూడాను డాక్టర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మేము బొమ్మరిల్లు పెట్టినప్పటి నుంచి కూడాను ప్రతి సంవత్సరము వాళ్ళ బర్త్డేస్ కానివ్వండి, వాళ్ళ ఇంట్లో ఉన్న ఏ చిన్న వేడుకనైనా కానీ మా పిల్లల మధ్యలో చేస్తూ ఉన్నారు. ఒక భోజనం పెట్టడమే కాదు, వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలను కానీ వాటన్నిటిని కూడా వాళ్ళు బాగా హెల్ప్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము మా బొమ్మరిల్లు తరఫున వాళ్ళకందరికీ కూడా, ముఖ్యంగా మేడము, సార్ వాళ్ళిద్దరూ ఆది దంపతుల్లాగా మా దగ్గరకు వచ్చి పిల్లలందరితోటి బాగా కనెక్ట్ అవ్వటం, మాట్లాడటము ఈ విధంగా హెల్ప్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మా చిన్నారులందరి తరఫున, మా బొమ్మరిల్లు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా ఈరోజు బొమ్మరిల్లు పిల్లలు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే చంద్రశేఖర్ సార్ బొమ్మరిల్లు పెట్టిన రోజు నుంచి కూడాను వారి జన్మదినాన్ని బొమ్మరిల్లో జరుపుకుంటున్నారు. బొమ్మరిల్లో జరుపుకోవటమే కాదు, వాళ్ళకు మంచి విందు ఇవ్వటము, వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలు కానివ్వండి, వస్తువులు కానివ్వండి, పుస్తకములు కానివ్వండి, యూనిఫామ్స్ కానివ్వండి, పిల్లలకు కప్పుకునే దుప్పట్లు కానివ్వండి, ఇట్లాంటి వస్తువులు, ఇట్లాంటి విషయంలో బొమ్మరిల్లు పెట్టినప్పటి నుంచి కూడాను సారు నిత్యం ఇట్లాగే చేస్తూ ఉంటారు. మేడం గారు కానీ సారు కానీ వాళ్ళిద్దరే కాకుండా వాళ్ళ ముద్దుల పాపను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడాను రాజ్యలక్ష్మి గారు చెప్పినట్టు ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అని చెప్పేసి నిజంగా మా పిల్లలు మాత్రం చాలా అదృష్టవంతులు ఈ విషయం. అందుకని సారు నిత్యం నిండు 100 ఏళ్ళు అష్ట ఐశ్వర్యాలతో, ఆరోగ్యాలతో హాయిగా ఆనందంగా జీవించాలని మేడం గారిని, సార్ని, వాళ్ళ కుటుంబాన్ని మేము మనసారా ప్రార్థిస్తున్నాం. బొమ్మరిల్లు తరపు నుంచి ప్రతి సంవత్సరం ఇట్లాగే అనాథలకి, అన్నార్థులకి సహాయం చేస్తూ 100 సంవత్సరాలు జీవించాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటరమణ నర్సింగ్ హోమ్ తరఫున డాక్టర్ చంద్రశేఖర్ సార్ ప్రతి సంవత్సరం కూడా బర్త్డేని ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. దీన్ని చూసి ఒక 4, ఒక 5 మోటివేట్ అయ్యి ఉండి ఈ పిల్లల్ని మనందరం మన బాధ్యతగా దీనికి సాయం చేసి ఇంకా వాళ్ళని బాధ్యతాయుతంగా సమాజంలో ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఇక్కడ మేడం సార్ వాళ్ళు ఉంటారు. వాళ్ళని అప్రోచ్ అయ్యి మన తరపున మనం సాయం చేస్తూ ఉంటే అది మన ప్రతి పౌరుడిగా ఒక బాధ్యత అనుకొని తీసుకుంటే ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది ఇక్కడ ఉండే పిల్లలకి, వాళ్ళందరికీ కూడా.